ఏపీలో అవినీతి పాలన అంతమైందని, ఇకపై చంద్రబాబు, పవన్ కళ్యాణ్, నారా లోకేష్ ఆధ్వర్యంలో నీతివంతమైన పాలనను రాష్ట్ర ప్రజలు చూస్తారని మాజీ ఎమ్మెల్యే బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. శ్రీశైలం ముంపు బాధితులతో కలిసి జిల్లా కలెక్టర్ శ్రీనివాసులను కలిసిన బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి వారికి న్యాయం చేయాలని వినతి పత్రం అందజేశారు. నందికొట్కూరు నియోజకవర్గంలో వాలంటీర్ల పోస్టులు ఇప్పిస్తామని కొంతమంది డబ్బులు వసూలు చేస్తున్నట్లు తమ దృష్టికి వచ్చిందని ఆయన ఆరోపించారు. టీడీపీలో అవినీతిని సహించేది లేదని, పద్ధతి మార్చుకోవాలన్నారు. ఎవరైనా అవినీతికి పాల్పడితే కఠిన చర్యలు తప్పవని బైరెడ్డి హెచ్చరించారు. 5 సంవత్సరాలు పరిపాలన చేసినటువంటి ఈ పరిపాలన అంతమైంది. ఇంకా పేదలు, బీద, బిక్కి అన్నటువంటి వారి బాగోగుల కోసరం, నిరుద్యోగుల బాగు కోసరం, రైతుల బాగు కోసరం, మరి బలహీన బడుగు వర్గాల బాగు కోసమే చంద్రబాబు నాయుడు, లోకేష్ గారు ఇద్దరు కూడాను మరి శ్రమిస్తారు. తప్పనిసరిగా వారికి న్యాయం జరిగేంత వరకు కూడా, ప్రతి కుటుంబానికి న్యాయం జరిగే వరకు ఊరుకుండరు. కానీ ఒకటే నేను నా దృష్టికి వచ్చిన చెప్తున్నా, చంద్రబాబు నాయుడు గారి దృష్టికి కూడా తీసుకెళ్తాం తొందరలో. కొంతమంది నందికొట్కూరు నియోజకవర్గంలో ఇంకా వాలంటీర్ వ్యవస్థ అనేది ఏ రకంగా ఉంటుంది, ఏంటి పద్ధతి, ఎంతమంది ఉంటారు, అసలు ఉంటుందా లేదా అనేది కూడా తెలియకముందే నేను వాలంటీర్గా చేస్తాము అని ₹1,00,000 గుంజుకుంటున్నట్టుగా మనకు ఒక సమాచారం ప్రతి గ్రామం నుంచి వస్తూ ఉంది. ఈ తోలు తీస్తాం ఏమనుకుంటున్నారో మీరు పేదల దగ్గర ఈ రకంగా, పేదలకు రూల్ ప్రకారంగా చంద్రబాబు నాయుడు పరిపాలనలో ఏమి నిర్దేశిస్తారో దాని ప్రకారంగా జరగాల్సిందే. కానీ మీరు ఈ వంట వాళ్ళ పోస్టులు, వంట చేస్తారు స్కూళ్ళల్లో, వాళ్ళ పోస్టులకు డబ్బు గుంజుకోవడము, లేకపోతే వాలంటీర్లు ఒకరొకరి దగ్గర ₹1,00,000 గుంజుకోవడము, లేకపోతే పోస్ట్ వేపిస్తామని చెప్పి డబ్బులు గుంజుకోవడం, ఇది చేస్తే మీ తోలు